Good morning, guys. Welcome to my channel. Welcome back to my channel. It's been very long time. ఈరోజు భోగి 13th of January. You can see many people celebrating Bogi in the morning itself. It's very long time I'm doing my vlogs. I'm back to my vlog in this 2021 and Happy New Year to all my friends, colleagues and my subscribers. ఈరోజు ఏంటంటే January 13th Bogi. So I just came for a morning small ride. I want to just show you some of my favorite places in Hyderabad. కోవిడ్ వల్ల ఏమంటారు 2020 మొత్తం స్మాష్ అయిపోయింది. చాలా ప్రాబ్లం, చాలా లాస్. నాకైతే చాలా లాస్. దిస్ ఈజ్ మై న్యూ KTM Duke 250 2019 మోడల్. ఇది తీసుకొని వన్ ఇయర్ అయిపోయింది, కానీ ఇంతవరకు ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఐమ్ వ్లాగింగ్ విత్ ద KTM. ఫ్యూయల్ కూడా తక్కువ ఉన్నట్టుంది. కేసు ఏదైనా పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంటే దెన్ ఐ విల్ ఫిల్ సమ్. లాస్ వల్ల రైడ్స్ చేయలేకపోతున్నాను. రైడ్స్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ బయటికి వెళ్ళి ఎవరన్నా కలుద్దాము చేద్దాము అంటే అది కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాను. డ్యూ టు ఎవరిని కలవలేను, ఎవరి దగ్గరికి వెళ్ళలేను, ఎవరి భయం వాళ్ళది. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ నిన్నే హైదరాబాద్కి వచ్చిందంట. చూడాలి, వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని చెప్పి మనం హ్యాపీగా తిరగలేం కదా. ఎంత వ్యాక్సిన్ వచ్చినా మన జాగ్రత్త మనం ఉంటే ఫార్ బెటర్. వ్యాక్సినే మన జాగ్రత్త. ఈరోజు భోగి కదా, ఏదో ఒకటి చేయాలి. అట్లీస్ట్ ఈరోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దామని బ్లాగింగ్. 2020లో మధ్యలోనే ఆపేసాను నేను బ్లాగింగ్ చేయడం. ఏదో రైడ్స్ చేయట్లేదు, ప్లస్ మధ్యలో ఈ కొంచెం జాబ్ లేదని చెప్పి డిప్రెషన్. యాక్చువల్లీ అది ఏమంటారు, నాది ట్రావెల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒక్కసారి దాంట్లో బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ జాబ్స్ లేవు. కొన్ని ఎక్కడైనా చూద్దాము, ఎక్కడైనా ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈవెన్ బ్యాక్ ఎండ్ కూడా లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ట్యాంక్ బండ్ రోడ్. ఎప్పుడన్నా కాలేజ్ బంక్ కొట్టినప్పుడు, లేదంటే ఆఫీస్లో ఏదైనా వర్క్ ఇటు సైడ్ ఉన్నప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళేవాడిని. ప్లస్ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు కొంచెం క్లైమేట్ సమ్మర్కి చేంజ్ అవుతుంది. జనవరి నుంచి మొన్నటి వరకు చాలా చలి, ఫాగ్. అసలు ఏం కనిపించేది కాదు. బుద్ధుడి విగ్రహం కూడా సరిగ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది. ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాడు బుద్ధుడు కూడా. చూడవచ్చు బుద్ధుడు. ఇప్పుడు ఏంటంటే మనము అక్కడికే వెళ్తున్నాము, ట్యాంక్ బండ్ రూట్. సో మై వైజర్ ఇస్ డౌన్, సో హోప్ ద వాయిస్ ఇస్ మోర్ క్లియర్. Not crystal clear, but it will be clear. I need to change my helmet, yaar. I need to change my helmet. I need to get my new gloves. Jacket is already there. So let's. Nice brand. ఇది మన ట్యాంక్ రోడ్, ఇది ఒక చిన్న టెంపుల్ రోడ్ సైడ్. ఇంకా చీకటిగానే ఉంది.
వచ్చి ఉంటే అట్లీస్ట్ సన్ అన్న బయటకు వచ్చేది అక్కడ చూపించడానికి. ఇది మొత్తం బ్లాక్ అవుట్, సన్ ఇంకా రాలేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్లేస్, ఐ లవ్ ఇట్. జనాలతో సంబంధం లేదు మనకి, జనాలతో సంబంధమే లేదు అసలు. లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్. వాడు ఉంటేనే మనం హ్యాపీ ఎంజాయ్ చేయగలం, వాడు ఉంటేనే మనం వెళ్ళొచ్చు బయటికి, వాడు లేదా అది అలాంటి ఫిట్టింగ్లు పెట్టుకున్నానంటే ఎంజాయ్ చేయలేము. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇన్ కేస్ if they are ready to come with you, take them, have fun. But అనవసరంగా don't force anyone to come into your life, or else don't force anyone to do what you think to do. అది జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తే అలా ఎంజాయ్ చేయాలి. అలా చేయమని చెప్పట్లేదు, నేను అలానే ఉన్నానని కూడా చెప్పట్లేదు. అంటే మనిషి కదా, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు, మనం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. సో మిస్టేక్స్లో మనం కొన్ని నేర్చుకోవాలి. అందరూ అన్నీ నేర్చుకుంటారని గ్యారంటీ లేదు, అందరికి అన్నీ వచ్చని గ్యారంటీ లేదు, అందరికి అన్నీ రావు అని కూడా గ్యారంటీ లేదు. సో బెటర్ ఉన్న టైంలో ట్రై టు లెర్న్ the things from your mistakes. Small mistakes, many mistakes. అసలు ఎన్ని రోజులకి నేను వ్లాగ్స్ ఎందుకు చేయలేదు అంటే, చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లేదు. ఫస్ట్ ఏంటంటే మనకి జాబ్ ఉండి ఎర్నింగ్స్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనకు ఆ జాబ్ లేదు, దాంతోపాటు కాన్ఫిడెన్స్ లేదు ఏదన్నా ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ చేయడానికి. కానీ కంటెంట్స్ నా ముందున్నా కానీ నేను కంటెంట్ని అంటే ఒక ఆపర్చునిటీ, కంటెంట్ అనేది మనకు ఆపర్చునిటీ, నా కంటెంట్ని తీసుకోలేకపోతున్నాను. లైక్ దాని మీద ఏదన్నా వ్లాగ్ చేయాలి అని, అట్లీస్ట్ వాయిస్ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ క్రియేటివిటీ, మన వీడియోగ్రఫీతో వీ కెన్ క్రియేట్ ఎ కంటెంట్, అది కూడా చేయలేకపోతున్నాను. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎర్నింగ్స్ ఒకటి లేదు. నా దగ్గర ఏంటంటే యాక్షన్ కెమెరా, మైక్ సెటప్ ఉంది, హెల్మెట్ ఉంది, సో హెల్మెట్. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ హెల్మెట్, గుడ్ హెల్మెట్, నార్మల్ హెల్మెట్, బట్ స్టిల్ ఇంకోటి వచ్చేసి ఐ హ్యావ్ ఎ ప్రాపర్ గుడ్ బైక్. సో సూపర్ బైక్ కాదు మనది, నార్మల్ ప్రాపర్ బైక్. అట్లీస్ట్ విత్ దిస్ బైక్ ఐ కెన్ డూ మై లాగింగ్. కానీ మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు, మనం ఏం చేస్తున్నాము. ఒక జాబ్ లేదని ఒక టెన్షన్, ఎవరితో మాట్లాడినా ఏం చేస్తున్నావు, జాబ్ ఏమైంది. ఏంటంటే అందరికి తెలుసు కదా, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ఏంటంటే నీ జాబ్ ఉందా, ఒకటిది పోయింది అనుకో, ఇంకొకటి అడుగుతారు నాకు పోయింది, మరి వీడిది ఉందో లేదా అని ఫస్ట్ ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అరే వీడిది ఉందా పోయిందా అని అలా అయిపోయింది. ప్రతి ఒక్కరిది అలానే, అంటే ఎవరితో మాట్లాడినా అలా అని కాదు, నాకు తెలిసిన ఒక 50% పీపుల్ మాట్లాడితే జాబ్ ఏమైంది, కొంచెం 2 days ఇంట్లో ఖాళీ కనిపిస్తే చాలు,
ఇంట్లో అడగడమేమో కానీ బయట వాళ్ళు అయితే చంపుతుంటారు. ఏమన్నానా జాబ్కి వెళ్ళట్లేదా, ఏమైంది జాబ్ అందరికి చెప్పలేక, అంటే ఇది చెప్పుకునే పరిస్థితి అని కాదు, కానీ అందరూ తెలిసిందే కదా. పోలేదు అంటే వెళ్ళినట్టే జాబు. ఇప్పుడు నేను మార్చ్ 21 బయటకు వచ్చేసా ఆఫీస్ నుంచి. వచ్చేసారంటే వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే సాలరీస్ పే చేయలేమన్నారు. మాకే ప్రొడక్టివిటీ లేదు, ఇన్కమ్ లేదు. హౌ కెన్ వీ గివ్ ద సాలరీస్, సో ఇట్స్ బెటర్ అని చెప్పేసి, నా ఒక్కడికని కాదు, మాదొక టీం ఉంది, ఒక 300+ టీం. కంప్లీట్ డివిజన్ని వెళ్ళిపోమన్నారు. సో కంప్లీట్ డివిజన్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద సేమ్ డేట్ March 18th బయటకు వచ్చేస్తారు. నేను మొత్తం ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నాను, March 21 వరకు ఉండి బయటికి వచ్చేసా. దిస్ ఇస్ కేవీఆర్ పార్క్. ఇక్కడ కూడా ఎంత చలి ఉందో, చాలా చలి. టువర్డ్స్ మాదాపూర్ లెఫ్ట్ వెళ్తే మనకి ఫిల్మ్ నగర్ వస్తుంది. ఫిల్మ్ నగర్ కూడా ఆ డౌన్ ఉంటుంది, రామానాయుడు స్టూడియోస్. సూపర్ ప్లేస్ అదైతే. కొంచెం రైడ్ తీసుకోవాలి దీనికి. వాట్ ఈస్ దిస్? సిగ్నలే లేదు. అవుతాం అంటే మార్నింగ్ టైం కదా, సిగ్నల్ పడట్లేదు. అలా సిగ్నల్ పడకపోతేనే యాక్సిడెంట్స్ అయ్యింది. యాక్సిడెంట్స్ అయిపోయాయి. సిగ్నల్ కనుక సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. అంటే సిగ్నల్స్ ఉన్నా యాక్సిడెంట్స్ అవుతాయి, సిగ్నల్ లేకపోయినా యాక్సిడెంట్ జరుగుతుంది మధ్య. బట్ అట్లీస్ట్ నా అట్లా కాపాడుకోవాలి కదా సిగ్నల్స్. లైట్స్ ఆన్ అవ్వట్లేదు, జనాలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. నాకే ఇప్పుడు వస్తున్నప్పుడు భయం వేసింది, ఎవడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడో సడన్గా. ముందే సిగ్నల్స్ లేవు, ప్లస్ ట్రాఫిక్ కాప్స్ కూడా ఎవరు లేడు కాబట్టి అసలు వీడికి లిమిట్సే ఉండవు. దట్ ఈస్ రామానాయుడు స్టూడియోస్, ఆపోజిట్ గుట్ట. పెద్ద ఆఫీస్, పెద్ద బిల్డింగ్. దిస్ ఈస్ రామానాయుడు స్టూడియోస్. ఇక్కడ చూడు, ఈ వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ వ్యూ. నాకు మాత్రం చాలా నాకు ఇష్టమైన వ్యూ. కెమెరా ఉంటే మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. కొంచెం DSLR కెమెరా ఉంది. వ్యూ చూడండి, ఫాగీలో వ్యూ, ఆ బిల్డింగ్. లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే గోల్కొండ రూట్ వచ్చేస్తుంది, గోల్కొండ ఫోర్ట్. గచ్చిబౌలి ఫ్లైఓవర్, బెస్ట్ ఫ్లైఓవర్స్. కానీ ఆ ఫ్లైఓవర్లోనే ఆ కర్వ్ అనేది డేంజరస్ కర్వ్. ఆ
ఫ్లైఓవర్ మీద నుంచి కదా ఒక కారు పాపం కింద పడింది. రోడ్డు మీద బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచి ఉంటే అమ్మాయి మీద తల మీద ఒకటి పడ్డది. ప్లస్ చాలా డ్యామేజ్ చేసిన ఫ్లైఓవర్ అది. తర్వాత మళ్ళీ దాన్ని ఆపేసి దాంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టి ఏదో చేశారు. మొత్తానికి అయితే నడుస్తుంది సేఫ్గానే విత్ కెమెరాస్ అండ్ స్పీకర్స్ అండ్ ఆల్ బాగానే ఉంది. కానీ స్టిల్ కర్వ్ అయితే మార్చలేదు కదా. ఫాగ్ ఎంత ఉన్నట్టు తెలుస్తుంది. that is straight over Vinanpalli, Gachibowli, straight Mindspace, Kukatpalli, Madhapur. Wow, what a fog. ఏదైనా బాడీ మొత్తం ఊగిపోతుంది. బ్రేకర్స్ సూపర్ బ్రేకర్స్ పెట్టారు సో దట్ విల్ కంట్రోల్ ద స్పీడ్. మనకు అదే కాదు 40 అంటే కానీ మ్యాక్సిమం ఎవరు 40 వెళ్ళరు. మనం ట్రై చేద్దాం నాట్ టు క్రాస్ 40. పెద్ద పెద్ద బిల్డింగ్స్, సూపర్ బిల్డింగ్స్. దిస్ ఈస్ కాల్డ్ హార్ట్ ఆఫ్ ద సిటీ, మాదాపూర్ సైబర్ సిటీ, సైబర్ టవర్స్. ఇక్కడ ఈ టర్నింగ్స్ దగ్గర యాక్సిడెంట్ జాగ్రత్తగా ఉండాలి. నో నీడ్ టు క్రాస్ బియాండ్ 40, 30, 35, 40 is the max. You can do it and the best for driving a car or riding a bike. ఎందుకంత ఫాస్ట్ స్పీడ్? లెట్స్ ఎంజాయ్ ద బిల్డింగ్స్, వ్యూ. ఇవన్నీ అంత మంచిగా ఉన్నాయి. అంత మంచిగా సింపుల్గా చూసుకుంటే వెళ్ళాల్సింది పోయి ఫాస్ట్గా వెళ్తాను అంటే ఏమొస్తుంది? ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ పడతాయి. యూ నెవర్ గెట్ ఎ థ్రిల్. ఫాస్ట్నెస్. ఈవెన్ ఐ లైక్ ఫాస్ట్ కార్స్, ఫాస్ట్ బైక్స్, but I never drive. I never want to see any fast moving bikes or cars. I just want to own the bikes. Bikes చూసి ఖాళీ ప్లేస్ ఉంది అనుకో, లైక్ హైవేస్ ఉన్నాయి, ఓన్లీ అరౌండ్ దెన్ ఓపెన్ ద ప్రాబ్లమ్. నాట్ ఆన్ ద బిజీ రోడ్స్. బిజీ రోడ్స్ మీద ఓపెన్ చేసి నువ్వు రిస్క్, అవతల రిస్క్. దిస్ ఈస్ IKEA, the famous IKEA building. Shopping for all furnitures. Sunday. Now we are in Manapur, Cyber City. Straight వెళ్తే మనకి సైబర్ టవర్స్ రూట్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే మీనాక్షి టవర్స్. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే మనకి సైబర్ టవర్స్, కుకట్పల్లి, JNTU. చిన్న పిల్లలు చీటింగ్ కూడా